ప్రజలను చైతన్యపరిచి రాజకీయంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్టీఆర్ కృషి చేశారన్నారు ప్రభుత్వ వైపు కాల్వ శ్రీనివాసులు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. దండం పెట్టు అటు రాజకీయాల్లో ప్రజానాయకుడిగా వెలుగొందిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్టీ రామారావు గారే రాజకీయాల్లోకి రాకపోతే ఈరోజు కూడా పేదవాళ్ళకి పట్టెడన్నం దొరికేది కాదు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు లభించేది కాదు, ప్రభుత్వ యంత్రాంగం పేదవాడి ముంగిట నిలబడేది కాదు. అట్లాంటి మహత్తర కార్యక్రమాలన్నింటినో మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2 రూపాయలకే కిలో బియ్యం అందజేశాడు పేదవాడికి. కట్టుకోవడానికి జనతా వస్త్రాలు ఇచ్చాడు. ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి 50 రూపాయలకే పంపు సెట్లకు మరి విద్యుత్తు సరఫరాను చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు.